హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో ప్యాంట్ కటింగ్ ఈజీ మెథడ్ ఎలాగో చూసాం కదండి. ఇప్పుడు టాప్ కటింగ్ ఎలాగో చూపిస్తాను. ఇది మెజర్మెంట్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ని పెట్టి ఇది క్లాత్ ఇలా నీట్గా పరుచుకున్నాను. ఇప్పుడు కటింగ్లోకి వెళ్దాము. వెళ్ళే ముందు మీకు ఈ వీడియో కటింగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తే మరీ కొంతమందికి మన వీడియోస్ వెళ్తాయి. నాకు ఛానల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా జోడించుకొని ఇది బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్. ఈ బ్యాక్ ఇలా జోడి ఎల్బో హ్యాండ్స్ కటింగ్ కూడా మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా జోడించుకున్నాం మనము. ఇది నెక్ ఫస్ట్ ఇలా మార్క్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నాము. కట్స్ వాళ్ళు కొద్దిగా కిందకు కావాలన్నారు ఫ్రెండ్స్. ఇది మెజర్మెంట్ కొంచెం ప్రాబ్లం ఉంది, కొద్దిగా కిందకు కావాలన్నారు. ఇక్కడికి ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఒక 20కి ఇస్తున్నాను. చూడండి, కొద్దిగా గ్యాప్ వదిలి వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయితే లైనింగ్ టాప్ పెట్టి కుట్టినప్పుడు కొద్దిగా మెజర్మెంట్ లైనింగ్ కొద్దిగా తక్కువ తీసుకోవాలి, 2 ఇంచెస్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న తర్వాత ఇది నెక్ విడుదకి మార్క్ వేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకోవాలి రౌండ్ నెక్. ఇది షోల్డర్ ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా 1.5 ఇంచు తీసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడికి స్టిచ్చింగ్ వస్తుంది, ఇది ఎక్స్ట్రా ఫ్రెండ్స్. చూడండి, ఇలా వస్తుంది కటింగ్. చూసారు కదా, ఇలా ఈజీగా మార్క్ వేసుకొని చేయొచ్చు ఫ్రెండ్స్. మన డ్రెస్ మనం కుట్టుకోవాలంటే ఈజీ మెథడ్లో ఇలా మార్క్ వేసుకొని కటింగ్ చేసుకున్నట్లయితే ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూద్దాము. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా మార్క్ వేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది షోల్డరు, ఇది ఆర్మోలు, ఇది సైడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాము. ఇక్కడ సైడ్, ఇక్కడ కింద అన్నీ సమానంగా ఉన్న ఎడ్జెస్ ఒకసారి అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చేసుకొని ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక మ్యాచ్ కొట్టుకున్నాము. ఇక్కడ ఒక మ్యాచ్, ఇది ఆర్మోలు, ఇది బ్యాక్. నెక్స్ట్ ఫ్రంట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కటింగ్ అయిన తర్వాత దాని కటింగ్ చూపిస్తాను. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్కి కొద్దిగా డీప్ పై పెట్టాలి కదా ఫ్రెండ్స్, అందుకని బ్యాక్ ఫస్ట్ కట్ చేసుకొని మళ్ళీ ఇంకా ఫ్రంట్ కత్తిరించుకున్నాను. ఇప్పుడు సేమ్ ఇట్లా ఉంటుంది. ఇలా నుంచి ఇక్కడ నుంచి ఒక క్లాత్ తీసేసి ఇక్కడ నుంచి కొద్దిగా ఆర్మలు లోపలికి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే. ఈ క్లాత్ ఎక్కువ ఉంటే ముడతలు వస్తుంది, ముడతలు రాకుండా ఇలా చిన్నగా ఒక పీస్ కట్ చేసుకున్నట్లయితే 1/4 ఇంచ్ అంతా ఆర్మల్ తీసుకుంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ మెజర్మెంట్ డ్రెస్లో ఫ్రంట్ ఎంత ఉందో డీప్ చూసుకొని అంత మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. ఇది ఫ్రంట్ కూడా సేమ్ ఉంది ఫ్రెండ్స్ వీళ్ళకి. ఇలా చేసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. మన డ్రెస్సులు మనం కుట్టుకోవచ్చు. కనీసం కస్టమర్ కాకపోయినా మన ఇంట్లో డ్రెస్సులైనా మనము 500 సేవ్ చేసుకొని మన డ్రెస్లో మనం కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా యూజ్ అయితే ఈ కటింగ్ టిప్పుని యూజ్ చేసుకొని వాడుకోండి ఫ్రెండ్స్. మెజర్మెంట్ డ్రెస్తో మెజర్మెంట్ లేకుండా వాళ్ళు వేసుకున్న టాప్తో మనం ఈజీగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకొని కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి.
ఇది అయింది. ఇప్పుడు మెయిన్ ఇది కటింగ్ అయింది, ఫ్రంట్ ఇది మిగిలిన పీస్ ఫ్రెండ్స్ స్లీవ్ కటింగ్ ఉంటుంది. అంటే మెయిన్ పీస్ నెట్ ఉంది, నెట్ లోపలికి స్లీవ్ పీస్లోకి వేసుకునేకి లైనింగ్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడు మెయిన్ పీస్ ఎలానో కట్ చేసుకునేది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మెటీరియల్ క్లాత్ ఇలా పరుచుకోవాలి. పరుచుకొని నీట్గా ఇది ఫ్రంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసుకున్నాము, మళ్ళీ బ్యాక్ కట్ చేసుకున్నాము. ఇక్కడ ఆర్మల్కి కొంచెం ఎక్స్ట్రా పీస్ కటింగ్ స్లిప్ అయింది. ఇది వీడియో స్లిప్ అయింది, మిస్ అయింది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా మార్క్ వేసినాను కదా, మీరు చూసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాను నేను. కొద్దిగా క్లాత్ విడిచిపెట్టి కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు ఎల్బో స్లీవ్ కావాలన్నారు. ఎల్బో స్లీవ్కి జాయింట్ వస్తుంది ఫ్రెండ్స్. నేను వేసుకొని వచ్చి మీకు స్లీవ్ కటింగ్ పెడతాను. ఇది ఫ్రంట్, చూద్దాం. ఇది బ్యాక్ ఫ్రెండ్స్. ఎల్బో స్లీవ్ రాదు, దీంట్లో చిన్న స్లీవ్ వస్తుంది. జాయింట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే షార్ట్ స్లీవ్ అంటే ఒక 9-10 వరకు వస్తుంది. వాళ్ళకి అంతా కూడా వద్దంటే ఇంకా చాలానే కావాలంటా ఉన్నారు. ఫుల్ ఇటు వరకు కావాలండి ఫ్రెండ్స్. 3/4 చూడండి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, సెట్ అయింది. ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా జోడించుకున్న తర్వాత నీట్గా మనము లైనింగ్ పీస్ వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా కటింగ్ చేసుకోవచ్చు. నాకు యూట్యూబ్లో ఫాస్ట్గా చెప్పి ఫాస్ట్గా కటింగ్ చేసుకోవడం ఇంకా నాకు ప్రాక్టీస్ అవ్వలేదు ఫ్రెండ్స్. నాకు తెలీదు, యూట్యూబ్ గురించి అంతగా నాలెడ్జ్ లేదు. ఏమైనా చిన్న మిస్టేక్స్ వస్తే సారీ ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్నగా నేర్చుకొని చేస్తాను ఫ్రెండ్స్ వీడియోస్. తొందరగా నేను చేయలేను, నాకు కొంచెం అనుభవం తక్కువ, యూట్యూబ్ నాలెడ్జ్ తక్కువే ఫ్రెండ్స్. చూడండి, ఇది బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ స్లీవ్స్కి జాయింట్ వేసుకొస్తాను ఫ్రెండ్స్. ఇలా జాయింట్స్ వేసుకొస్తే కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది స్లీవ్కి రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది స్లీవ్కి రావాలి, అందుకని జాయింట్స్ వేసుకొచ్చేస్తే మనకి కటింగ్ ఈజీగా ఉంటుంది. కొన్ని పీసులకి జాయింట్ వేయాలి తప్పదు ఫ్రెండ్స్. వాళ్ళేం ఫుల్ స్లీవ్ కావాలని అడుగుతారు. మనం ఎలా చేయాలి, ఇలా పీసెస్ ఉంటాయి. కొన్ని మెటీరియల్స్కి క్లాత్ చాలా ఉపయోగమవుతుంది, కొన్ని మెటీరియల్స్కి క్లాత్ కొద్దిగా షార్టేజ్ వచ్చినప్పుడు మనం జాయింట్స్ వేసుకురావాలి. ఇప్పుడు నేను ఇది జాయింట్స్ వేసుకొస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లీవ్ కటింగ్ చూడు. మనం ఇది లైనింగ్, ఇది క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్స్ వేసుకొచ్చేసాను ఫ్రెండ్స్. వీళ్ళ స్లీవ్ 21 ఇంచెస్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా జాయింట్ చేసుకొచ్చాను. కొన్నిటికి తప్పదు ఫ్రెండ్స్, జాయింట్స్ చేయాల్సి వస్తుంది. నేను ఇది కటింగ్లో ఇలా ఫిస్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్లంతా తక్కువ వస్తుంది క్లాత్. ఇలా పేపర్ కటింగ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, డౌను ఫుల్ లెంత్ 21, ఇక్కడ హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా స్లీవ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఎల్బో స్లీవ్కి అంతా ఇవి ఒకటే కాదు ఉండేది, వీళ్ళు చాలా డ్రెస్సులు ఉన్నాయి, అందుకు పేపర్ కటింగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను నేను. నాకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకుని ఇలా మార్క్ వేసుకున్నామంటే ఇక్కడ కొద్దిగా మాత్రమే జాయింట్స్ పడతాయి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేకి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది సెంటర్. ఇది ఎడ్జెస్ కొద్దిగా కట్ చేసేస్తాను ఫ్రెండ్స్. అయితే స్లీవ్ కటింగ్ రెడీ అయినట్లే. మనకి ఇక్కడ కొద్దిగా జాయింట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జాయింట్స్ కనిపించకుండా వేసుకున్నాం, మనము స్టిచ్చింగ్లో చేయాలి అది. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ స్లీవ్ కటింగు, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.